ఆరమూర్ పట్టణంలోని 35 వార్డు ముక్కలచ్చ కిరాణా షాప్ పక్కన ఉన్న రోడ్డు గత 30 సంవత్సరాల నుంచి ఒక గల్లీల రోడ్ లేకుండే వర్షాకాలం చాలా ఇబ్బందులు జరిగినాయి ప్రజలకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈ ఒక గల్లీలో రోడ్ వేయడం జరుగుతుంది. ఆల్రెడీ లేవల్ చేసిర్రు, కంకర వేసిర్రు, అంతా వేసిర్రు, లేవల్ చేసిర్రు. నిన్నటి దాకా లేవల్ ఉండే. ఈరోజు ఒక దగ్గర అంటే 20 నుంచి 25 టిప్పర్ల కంకర అన్లోడ్ అయింది. సో ఈ రోడ్కి అవసరం ఉన్నంత కంకర ఉన్నది, ఉన్నంగా సుగా ఒక 20 నుంచి 25 టిప్పర్లు అన్లోడ్ చేసిర్రు కంకర. ఇది ప్రజల పైసలతోనే రోడ్లు వేపిస్తుంది ప్రభుత్వం. ఈ గిన్నిగానం అవసరం లేదు కంకరం. కనీసం ఆర్మూర్లో 35 వార్డులు ఉన్నాయి, ఇంకా మిగతా 35 వార్డులలో రోడ్లు డ్యామేజ్ ఉన్నాయి, డ్రైనేజీలు సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు. ఇవే పైసలతోని మిగతా వార్డులకు ఉపయోగపడేంత పనులను చేయాలి కదా. ఎందుకు మరి ఇది అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఈ పనిని వెంటనే ఆపేసి ఎంత అవసరం ఉందో అంతే కంకర వేసి రోడ్ వేసేసి ఇడత పెట్టేస్తే అయిపోతుంది. కానీ అనవసరంగా అన్లోడ్ 25 టిప్పర్లు కంకర అంటే ఎన్ని లక్షలు, ఒకటే రోడ్కి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు అనేది ఇది ఒకటి విచిత్రం అనిపిస్తుంది. ఈ పక్కన ఉన్న డ్రైనేజ్ చూడండి, ఈ డ్రైనేజ్ 30 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉన్నది. కనీసం ఈ డ్రైనేజ్ని కూడా రిపేర్ చేయకుండా ఈ రోడ్కి ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారంటే ఇది ఎవరు ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి పెడతలేరు. ఇది ప్రజల పైసలు. వెంటనే ఈడ ఓవర్లోడ్ దించిన కంకరని వెంటనే వేరే వార్డులకు, వేరే రోడ్లకు డైవర్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.